ఇదేంది గిరీష్ 3 గులాబీలను పెట్టినావు అని అన్నది ఒకటి వస్తుంది. అంటే పొద్దుగల లేవగానే మంచి గరం గరం ఛాయ్ ఒకటి ఉండాలి కదా. 3 రోజులు ఎందుకు పెట్టినాము అని అంటే మనకు రాజకీయాలలో రంగు కావాలి, రుచి కావాలి, చిక్కదనం కావాలి. తెలంగాణలో 3 బ్యూటిఫుల్ రోజెస్ ఉన్నాయి. ఫస్ట్ రోజ్ కాంగ్రెస్, సెకండ్ రోజ్ బీఆర్ఎస్, థర్డ్ రోజ్ తెలంగాణ బీజేపీ. ఎప్పుడైతే ఈ పువ్వుల మీద దుమ్ము సెటిల్ అవుతుందో ఆ దుమ్ముని మనము దులపకపోతే డైవర్జన్ పూలకు దారి తీస్తుంది. అది రోజ్ అని తెలియదు కదా, అప్పుడు అది గులాబీ అని తెలియదు మనకు. గులాబీ అని తెలియకపోతే అప్పుడు మనము పాటలు పాడినాం అనుకో, బంతి చామంతి అని గులాబీలను పెట్టుకోండి. వెనకటికి మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి. సర్పంచ్ ఎలక్షన్స్ అయినప్పుడు క్లియర్ కట్ గా మ్యాండేట్ ప్రజలు చెప్పిండ్రు. రూరల్ ఎలక్షన్స్ అయినాయి. రూరల్ ఎలక్షన్స్ లలో అది ఒక ప్రాక్టీస్ మ్యాచ్. బట్ ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ అర్బన్ ఎలక్షన్. అర్బన్ ఎలక్షన్లు అని అంటే ఇది ఒక వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ అని అనొచ్చు కదా. సర్పంచ్ ఎలక్షన్స్ లలో అధికార పార్టీ అననే ఒక ట్యాగ్ ఉన్నది కాంగ్రెస్ కి, ప్లస్ రేవంత్ అన్న చరిష్మా మంచుకున్నది. అది ఆయన బ్యాగ్ లో పడ్డది. కాంగ్రెస్ నవ్వింది కూడా, చిరునవ్వు నవ్వింది కూడా, మాకే రిజల్ట్ వచ్చింది అని. అయితే ఈ చిరునవ్వు ఎక్కువ రోజులు లేకుండే. ఏదైతే తారాస్థాయిలో బీఆర్ఎస్ వెనకటికి గెలిచింది చూడు, ఆ స్థాయిలో కాంగ్రెస్ గెలిచిందా? గెలవలే. అంటే బీఆర్ఎస్ ఒక మెసేజ్ కూడా ఇచ్చింది. ఏమన్నానంటే, నేను గాయబ్ కాలే, కేవలం పచ్చిగైనంత మాత్రాన ఇచ్చిపిచ్చి పచ్చి చేస్తారనంటే కుదరదు అని చెప్పి ఒక రిమైండర్ ప్రజలలా క్లియర్ కట్ గా పెట్టింది.